పేపర్లల్లా అన్లల్లా నడుస్తుంది. నేను ఒక న్యూస్ ఛానల్లో చూసిన బీజేపీ చీఫ్ ఎవరు, ఇంకో చిట్ట తెలంగాణ బీజేపీ చీఫ్ ఎవరు. ప్రధానంగా 5 పేర్లు ప్రొజెక్ట్ అవుతున్నాయి అని చెప్పి విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. సో నేను చెప్పింది వాస్తవం అని నేను చెప్తలేను, ఇది 100% అని చెప్తలేను. విశ్లేషకారుల వాదన నాకున్న కోడి దిమాగ్తో అని చెప్తున్నాను. సీన్ ఏంటంటే బీజేపీ చీఫ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరు రేస్లో ఉన్నారన్నది మనకు తెలవాలి. ప్రధానంగా 5 మంది పోటీ చేస్తున్నారని ఉన్నది. కిషన్ రెడ్డి గారి పైన ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఆయన మంత్రి శాఖ లాస్ట్ టైం కూడా ఆయన కొంచెం నేను ఈ టైంలలో తీసుకొని ఎందుకు అని అన్నాడు కాబట్టి, సో ఆయన ఓవరాల్గా నేను మంత్రిత్వ శాఖని హ్యాండిల్ చేసుకుంటా, నేను ఆల్రెడీ చేసినా అని అన్నాడు కాబట్టి ఆయనని నేను తీసుకోలే. మేబీ ఉన్నా కానీ నేను తీసుకోలే. ఇంకో సెకండ్ వచ్చేసరికి బండి సంజయ్ కుమార్, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కాషాయ యోధులు, హిందూ హృదయ సామ్రాట్గా పేరు చెందించుకున్న వ్యక్తి. ఈయన రేస్లో ఉన్నాడా అని మన సంగారెడ్డి దగ్గర ఒక విలేకరు అడిగితే ఆయన భావన, ఆయనకున్న బాధ్యత వ్యక్తం చేసిండ్రు. నేను రేస్లో లేను, నేను ఇప్పుడు మంత్రిత్వ శాఖలు ఉన్నా. సో ఆబ్వియస్గా నేను రేస్లో లేను కాబట్టి మీరు అనవసరంగా నన్ను అడగకండి. ఐఎమ్ హ్యాపీ విత్ మై పొజిషన్, ఐఎమ్ నాట్ ఇన్ ది రేస్. సో బండి సంజయ్ గారిని మనం పక్కకు జరుగుతాం. తో రేస్ వచ్చేసి ఇప్పుడు 4 మధ్యలో ఉన్నది. మల్కాజ్గిరి కొత్తగా ఎంపికైన పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు. ఈయన గురించి వచ్చి మనం మాట్లాడితే 6 సార్ల ఎమ్మెల్యే, 2 సార్ల మంత్రి, సీఎం ప్రోటోకాల్ ఎట్లా పనిచేస్తుందో తెలుసు, మంత్రిత్వ శాఖలు ఎట్లా నడపాలనో తెలుసు, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత, అండ్ కేసీఆర్ని ఢీకొట్టే సత్తా, అండ్ ఈయనను ఓడగొట్టనీకే దళిత బంధువు అని ఒక స్కీము తీసుకొచ్చిన ఘనుడు కేసీఆర్. కేవలం ఈటల రాజేందర్ని పదవి నుంచి తప్పియనికే, ఆర్ టు దట్ మ్యాటర్ గెలవకుండా ఆపనీకే యూజ్ చేసిన స్కీమ్ దళిత బంధువు. ఆ దళిత బంధువులో ఎంత పెద్ద స్కామ్ అయిందని అనేది మనం రకరకాలుగా మాట్లాడుకున్నాం. నాకు తెలిసి కాంగ్రెస్ కూడా శ్వేతపత్రం ఇచ్చింది. ఇప్పుడు నేను ఆ డీటెయిల్స్కి పోదలుచుకోలేదు. సో ఈటల రాజేందర్ ఈజ్ ఇన్ టు ది రేస్ ఆఫ్ బీజేపీ. ఎస్, హీ ఈజ్ ఇన్ టు ది బీజేపీ. ప్రధానంగా పేరు వినిపిస్తున్నది. సో ద ప్లస్ ఆఫ్ ఈటల రాజేందర్ టు బికమ్ ది చీఫ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఆఫ్ తెలంగాణ అని మాట్లాడితే ఆయనకున్న అనుభవం, ఆయనకున్న రాజకీయ పరిజ్ఞానం, రాజకీయ సుద్బుద్ధి, ఇవన్నీ ఆయనకు ప్లస్ పాయింట్లు అవుతాయి. అలుపెరిగని పోరాటం, తెలంగాణ ఉద్యమకారుడు, ఇవన్నీ ఆయనకు ప్లస్ పాయింట్లు అవుతాయి. సెకండ్, మైనస్ పాయింట్స్ కూడా ఆబ్వియస్గా ఉంటాయి. కాబట్టి మైనస్ పాయింట్స్ ఏమున్నాయి గిరీష్ అని అంటే అవుట్ సైడర్ అనే ఒక ముద్ర, భారతీయ జనతా పార్టీతోని కాలేడు అనేది ఒక ముద్ర. సో ఇవి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అందరికీ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మళ్ళీ నేను మాట్లాడితే మళ్ళీ విమర్శ అవుతుంది కాబట్టి నేను కొన్ని మాట్లాడదలుచుకోలేదు. సో ఈటల రాజేందర్ గారు రేస్లు ఉన్నారా? ఆబ్వియస్గా రేస్ ఉన్నారు. ఆయన అనుభవం ఎక్కువ ఉన్నది, ఆయనకున్న మైనస్లు తక్కువ ఉన్నాయి. డీకే అరుణ గారు మహబూబ్ నగర్లా తిరుగులేని శక్తి, గద్వాల్ జేజమ్మ అని పిలువబడే వ్యక్తి, కార్యకర్తలను కలుపుకోబోయే తత్వంతో పాటు ప్రతిపక్షాల గుండెల్లో గుణపం దించి కనుసూపులతో రాజకీయం చేసే యుక్తి ఉన్న నాయకురాలు ఎవరు అని అంటే డీకే అరుణ. ఇప్పుడు నేను చెప్పేది సబూత్లతో చెప్తా. రేవంత్ రెడ్డి గారిని బ్యాక్ఫుట్లో పెట్టిన మహిళా నాయకురాలల్లా మహిళా నాయకుడు కాకుండా నాయకురాలల్లా ప్రైమర్గా వోకల్గా మాట్లాడిన వ్యక్తి డీకే అరుణమ్మ. డైరెక్ట్గా ఏం చేసుకుంటావు చేసుకోనని మాట్లాడిన తత్వం ఆమెది. ఆమె పోకడా, ఆమె పొగరుకు ఇవాళ ముఖ్యమంత్రి గజబిజలాడుతున్నాడు. ఆ ముఖ్యమంత్రి యాక్చువల్ కాన్స్టిట్యుయెన్సీలనే గడ్డపారదించి ఇవాళ కాషాయ జెండా లేపిన ఏకైక శక్తి డీకే అరుణ. సో ఇవాళ ముఖ్యమంత్రి ఇంట్లో పోయి క్యాంపు పెట్టుడు అంటే మజాక్ కాదు. అది ఏఐసిసికి ఏ రకంగా మెసేజ్లు పోతుంది అనేది కూడా తెలుసు. బికాస్ తనకు కాంగ్రెస్లో ఎట్లా ఆలోచిస్తారో కూడా తెలుసు. సో డీకే అరుణ గారికి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఎస్ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. మైనస్లో ఏం పాయింట్స్ ఉన్నాయంటే ముఖ్యమంత్రి కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి అక్కడ ఫోకస్ చేయాలి, కాబట్టి మేజర్గా ప్రాజెక్ట్స్ అక్కడ ఉంటాయి, కాబట్టి తన కాన్స్టిట్యుయెన్సీని ఫోకస్ చేస్తే రేపు భారతీయ జనతా పార్టీని ముంగటికి తీసుకుపోయే దాంట్లో ఇంకా ఆమె ఏమంటారు ముందంజలో ఉంటుంది. కాబట్టి ఆమెని అధ్యక్షురాలని చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. సో ఇది ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది తనకు. బట్ బరాల్ ముఖ్యమంత్రి కళ్ళు పెట్టి చూసి దా ఏంది లగచర్ల ఘటననే దానికి ప్రత్యక్ష సాక్షి. ఇవాళ కొంతమంది కుట్రలు చేస్తున్నారు అని చెప్పి, కుట్రలు ఎవరు చేయలే లగచర్ల, వాళ్ళందరు రైతులే అని చెప్పి గలమెత్తి మాట్లాడిన నాయకురాలు డీకే అరుణ. ఆ రైతులకు అండగా నిలబడ్డ నాయకురాలు డీకే అరుణ.
ఇక్కడ జరుగుతున్న దుర్ఘటన ఆనాడు రజాకర్ల పరిపాలనను నాకు చూపించింది అని కాంగ్రెస్ జులుం కాన్స్టిట్యుయెన్సీల పరిచయం చేసింది ఆమె. వ్యక్తిగతంగా పోయి కూడా ఆ రైతులకు సంఘీభావం తెలిపి వాళ్లకు మద్దతు తెలిపి లగచర్ల ఘటనను తెర మీదికి తీసుకొచ్చిన నాయకురాలు డీకే అరుణ. రేస్లో ఉన్నది ఆబ్వియస్గా ఉంటుంది. బిడా నీ గడ్డం కోసి బుల్డోజర్కి నేను అల్లాడిపిస్తా, నీ గడ్డం కోసి బుల్డోజర్ ఏది రాబోయే మాట్లాడేది మీరంతా, నాకు తెలియదా రాజకీయం, మీరే మాట్లాడతారా అని చెప్పి హిందూ హృదయ సామ్రాట్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఎందుకంటే ముఖ్యమంత్రిని ఎందుకు అంటున్నానంటే అలా కూటమి నడుస్తుంది ఇప్పటికి. కానీ మాజీ ముఖ్యమంత్రి పాపాకి పరిని బొందబెట్టిన ఏకైక కాషాయ భగీరథుడు అరవింద్ ధర్మపురి రేస్లు ఉంటాడు అంటే ఆబ్వియస్గా ఉంటాడు. పసుపు బోర్డు కోసం ఆయన చేసిన పోరాటము, మోదీ సర్కారును ఒప్పించిన అది సాక్షాత్తు మోదీ గారిని తీసుకొచ్చి ఈడ మాట్లాడిపించిన ఆ ప్రయత్నము యావత్ ఇందూరు ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు కూడా చూసిరు. సో అరవింద్ ధర్మపురి ఖచ్చితంగా రేస్లు ఉంటారా అని అంటే ఖచ్చితంగా ఉంటారు. ఎందుకు అని అంటే కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది దొంగలు ఉన్నారు, లాంగలు ఉన్నారు నాకు తెలియదా, నువ్వు నాకు చెప్తున్నావా రేవంత్ రెడ్డి, మాకు తెలియదా కథలు అని మాట్లాడి డైరెక్ట్ ఎప్పుడు వచ్చినాం కాదన్న బుల్లెట్ దిగిందా లేదా అనే దూకుడు అరవింద్ ధర్మపురిది. ఎస్ అగైన్ ప్లస్ ఉన్న దగ్గర మైనస్లు కూడా ఉంటాయి. మైనస్లు ఏంది అని అంటే అనుభవం ఎంత, సంఘాన్ని అండ్ టు దట్ మ్యాటర్ కార్యకర్తలని కలుపుకోబోయే తత్వం, ఆ ఇంక్లూజివ్నెస్, సామూహిక నిర్ణయాలు ఎట్లుంటాయి. 1-2 మైనస్ పాయింట్స్. బీసీ సామాజిక వర్గం ఇంకొక ప్లస్ పాయింట్. సో 4-5 ప్లస్లు 2 మైనస్లు అగైన్. నౌ కమ్స్ మెదక్ మొగోడు నన్ను కింద ఎంత గట్టి కొడతావో మళ్ళా అంతే గట్టిగా మీదికి లేస్తా బంతి లెక్క అని మాట్లాడిన మాధవనేని రఘునందన్ రావు వకీల్ సాబ్. ఆడొక ఘటన జరిగితే నేను తర్వాత వస్తా మీటింగ్లకు, జర వకీల్ నల్లకోట వేసుకొని జర కోర్టుకు పోవాలని ఆ కార్యకర్తలకేమో అయ్యిందాడ అని చెప్పి పోయి కార్యకర్తలకే పైన కేసు కొట్లాడి మళ్ళా మీటింగ్లకు అటెండ్ అయిన కార్యకర్తాధీశుడు, కర్మ సిద్ధాంతపరుడు వకీల్ సాబ్ మాధవనేని రఘునందన్ రావు. ప్లస్ పాయింట్ ఆయన గలం, ఆయన గర్జన గడ్డపార దించుతుంది అటు కాంగ్రెస్ అయినా ఇటు కేసీఆర్ అయినా. ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పాలనంటే ఈటల, అరవింద్ అండ్ రఘునందన్ రావు గారికి ముగ్గురికి ఈ వాక్చాతుర్యం గట్టిగానే ఉన్నది. వాళ్ళు మాట్లాడే పదునైన మాటలకు ఇటు రేవంత్ రెడ్డి అయినా ఇటు కేసీఆర్ అయినా జర తాటుకు దిగాల్సిందే గడ్డపార. అండ్ రఘునందన్ రావు గారి కాడికాడు వస్తే మెదక్లనే మూతపరి చూసుకున్నాడు రేవంత్ రెడ్డి, మెదక్లనే మూతపరి చూసుకున్నాడు. నన్ను కింద కొడితే ఎంత మీదికి లేస్తాడు ఈ వకీల్ సాబ్ అనేది కేసీఆర్ చూసుకున్నాడు. ఎంత చేసినా, ఎంత కుబేరుడిని ఆడ టికెట్ ఇచ్చి పెంచినా మెదక్ మూతబరి ఎవరిది అని అంటే వకీల్ సాబ్ మాధవనేని రఘునందన్ రావు. ఇలా గెలిచిండా లేదా? సో రేస్లు ఉంటాడా అని అంటే ఎస్ ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. మెదక్లా వకీల్ సాబ్ చేసిన ఒక జట్కాకు, ఆ ఊపుకి, ఆ జట్కాకు రేవంత్ రెడ్డి బండి జట్కా ఎట్లా తిన్నదో మనందరికీ తెలుసు. సో అనుభవం అండ్ టు దట్ మ్యాటర్ అగైన్ ది ప్రయారిటీస్, ఇవన్నీ 2 మైనస్లు ఆయనకు ఉన్నాయి. సో అందరికి ఒక 4 ప్లస్లు 2 మైనస్లు. ఇక లాస్ట్కి ఈ నలుగురిట్లా ఎవరు బీజేపీ చీఫ్ అవుతారన్నది మీ కమెంట్ రూపంలో చెప్పండి. నా అనాలిసిస్ నేను చెప్పిన. కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని పార్టీని 100 సీట్లకు మనం పోటీ చేయాల్సిందే అన్న దృష్టి ముంగట పెట్టుకొని రేవంత్ రెడ్డి అధికారాన్ని, కేసీఆర్ ప్రజలకు చేసిన ధిక్కారాన్ని కొట్టే, కంట్రోల్లో పెట్టే, ఆటను వేటగా మార్చే కార్యకర్తలకు కొత్త జోష్ నింపి హౌస్ ద జోష్ గైస్ అని చెప్పే ఆ కాషాయ రథసారథి ఎవరుంటే బాగుంటుంది ఈ నలుగురిట్లా. మీరు కమెంట్ రూపంలో చెప్పుండ్రి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.